రే శ్రీకర్, కొత్తగా ఐపీఓ వస్తుంది, నువ్వు దానికి అప్లై చేస్తున్నావా? లేదురా, నాకైతే అలాట్మెంట్ రాదు. ఒకవేళ అప్లై చేసినా అది డిస్కౌంట్లో లిస్ట్ అవుతుంది. అనవసరం టైం వేస్ట్ కదా. ఒరే నీకు ఒకటి చెప్తా, వింటావా? 10,000 ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ 5 yearsలో 3 lakhs అయిందంటే నమ్ముతావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి పడుకో, నిద్ర వస్తాయి. నాకు తెలుసు ఇది నమ్మడానికి నిజంగా లేదు, కానీ ఇది ఒక స్టేబుల్ బిజినెస్లో నువ్వు నమ్మి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో నీకు వచ్చే బెనిఫిట్. నువ్వు ట్రెండ్ లైన్ యొక్క డేటా చూస్తే మజ్గాన్ షిప్పింగ్ డాక్ ఉంది కదా, దాని యొక్క షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ 3000% పెరిగింది. అంటే ఐపీఓ టైంలో 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు దాని వాల్యూ ఆల్మోస్ట్ 3 lakhs. సో ఇది ఈ ఒక్క కంపెనీ కాదు, కొన్ని డజన్ ఆఫ్ కంపెనీస్ 2020 తర్వాత మనకి లిస్ట్ అయ్యాయి కదా. అన్నిట్లో మనకి డిఫెన్స్ సెక్టార్ చూసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చూసుకోవచ్చు, స్పెషాలిటీ కెమికల్స్ చూసుకోవచ్చు, ఇలాగా ఫైనాన్షియల్ సెక్టర్స్ చూసుకోవచ్చు. వీటన్నిటిలోని మనకి గ్రోత్ అయితే కనబడింది. వీటన్నిటిలో కామన్గా చూస్తే సైలెంట్గా లిస్ట్ అయ్యే, స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యే, అలాగే కాంపౌండింగ్ కూడా చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద 2020 తర్వాత లిస్ట్ అయిన టాప్ 10 కంపెనీస్ ర్యాంక్ వైజ్, అంటే దాని యొక్క గ్రోత్ బేసిస్ మీద అయితే మీరు చూడొచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి, ఐపీఓ అంటే లిస్టింగ్ డే గెయిన్స్ కాదు, ఆ బిజినెస్ సస్టైన్ అవుతుందా లేదా, ప్రాపర్ అనాలిసిస్ చేసామా లేదా, లాంగ్ టర్మ్కి ఇది ఎలా వైబుల్ అవుతుంది చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 4 points అయితే కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. దాని యొక్క సాలిడ్ బిజినెస్ మోడల్, దాని యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ, మనకి మార్కెట్లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ గ్రోత్ ఉందా, అండ్ దీనిలో అయితే ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు మీరు. సో ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, మనకి అదర్ స్టాక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉండేటట్టు మనకి ఐపీఓలో అలాట్మెంట్ వస్తే కూడా సేమ్ అలానే చేయాలా? ఎగ్జాక్ట్లీ. మార్కెట్లో వెల్త్ అనేది మనకి లిస్టింగ్ బేస్ మీద అయితే ఉండదు, దాని యొక్క లాంగ్ రన్ బేస్ మీద అయితే ఉంటుంది. ఇది జస్ట్ డేటా మాత్రమే, ఎటువంటి అడ్వైజ్ అయితే కాదు. మీకు కూడా ఇలాగ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అలాగే బిజినెస్ని బ్రేక్ డౌన్ చేయాలనిపిస్తే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.